బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏలో చీలికలకు కారణమవుతూ ఉన్నాయి. బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తుంది. అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోతానంటూ ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ మోదీ అమిత్ షాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక బీహార్కే చెందిన జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూడా చిరాగ్ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. దీంతో బీజేపీ అధిష్టానానికి ఇప్పుడు తలనొప్పిగా మొదలైంది. అయితే బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తమకు 40 సీట్లు కావాలని కోరుతూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 5 ఎంపీ స్థానాల్లో గెలిచామని, అందుకే తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ జేడీయూని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ కేవలం 25 సీట్లు ఇస్తామని చెబుతుంది. కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ప్రశాంత్ కిషోర్తో కలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ బీహార్లో దళిత ఓటు బ్యాంక్ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. 2020 ఎన్నికల సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి స్వాతంత్రంగా పోటీ చేసిన చిరాగ్ ఎల్జేపీ జేడీయూకి నష్టం కలిగించింది. దీంతో బీజేపీ ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్టు చిరాగ్ పాస్వాన్తో చర్చలు జరుపుతోంది. మరోవైపు పాస్వాన్ ప్రశాంత్ కిషోర్ కలయిక సాధ్యమా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు ఎల్జేపీ నేతలు. ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరపడం ద్వారా సీట్ల విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చనేది ఎల్జేపీ వ్యూహం. తమకు గౌరవప్రదమైన సీట్లు దక్కించాల్సిందేనని ఎల్జేపీ పట్టుబడుతుంది. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 ఓటు బ్యాంకు ఉన్న తాము బీజేపీ జేడీయూ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేయగలమని చిరాగ్ పాస్వాన్ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు కూడా చిరాగ్ పాస్వాన్ తరహాలోనే బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాయి. హెచ్ఐఎంకు 7 సీట్లు, ఆర్ఎల్ఎస్కు 6 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ జేడీయూ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్ సీట్లు కోరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై మరో 3-4 రోజుల పాటు వరుసగా చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే మిత్రపక్షాలకు సీట్లు తగ్గితే రాజ్యసభ, శాసనమండలి సీట్ల ఆఫర్లతో వాటిని భర్తీ చేయవచ్చని బీజేపీ జేడీయూ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే అందుకోసం ఆయా పార్టీలను ఒప్పించడం బీజేపీపై కత్తి మీద సాము లాంటిదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్ ఎన్నికల్లో ఫలితాలు ఏమాత్రం అటు ఇటైనా కూడా దేశ రాజకీయాలు మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని వారు చెబుతూ ఉన్నారు.